ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది. రికార్డింగ్ అవుతుంది కదా? ఓకే, రైట్. చూడండి, సో ఈరోజు మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, దీన్ని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అని కూడా అంటారు. పైన హెడింగ్ ఇవ్వండి, మంత్ ఎండ్ ప్రొవిజన్స్. ఏంటిది? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్ అన్నా లేదంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నా రెండు ఒకటే. ఓకే, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో యాక్చువల్గా రెండు ఉంటాయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫస్ట్ వన్, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో రెండు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఫస్ట్ వన్. తర్వాత యాక్యురల్ డిఫరల్ కూడా ఉంటుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి, యాక్యురల్ అండ్ డిఫరల్, DEFFERRAL, డిఫరల్. ఈ టూ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో. వీటిలో యాక్చువల్గా ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్చువల్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఈ టూ ఉంటాయి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి, యాక్యురల్ అండ్ డిఫరల్. ఈ టూ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో. స్క్రీన్ షేర్ చేసింది ఎవరు? బాగా ప్రాపర్గా టైప్ చేస్తున్నారు, నీట్గా ఉంది, వెరీ గుడ్. సో చేయండి స్క్రీన్. నేను ఎవరిని ఏమన్నాను కదా, చెప్తున్నాను కదా, స్లోగా చెప్తున్నాను, పేషెన్సీగా చెప్తున్నాను, రెడీగా ఉండాలి మీరు. సో ఓపెన్ ఐటమ్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ యాక్యురల్ డిఫరల్ అనేవి టూ పార్ట్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్, మంత్ ఎండింగ్ కి రావాల్సినవి అంటే రిసీవబుల్స్ అన్నమాట. రిసీవబుల్స్ అంటారు. మనకి రావాల్సిన వాటిని ఏమంటారు? రిసీవబుల్స్ అంటారు. అలాగే పే చేయాల్సిన వాటిని ఏమంటారంటే పేయబుల్స్ అంటారు. ఇలా రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మానిటరింగ్ చేయడానికి మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అంటే ఏంటి? రావలసినవి, మంత్ ఎండింగ్ రావలసినవి, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ని మానిటరింగ్ చేస్తుంది అనమాట ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. క్లియర్ కదా? దీన్ని ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. ఏమేమి మానిటరింగ్ చేస్తుంది? రిసీవబుల్స్, పేయబుల్స్ ని మానిటరింగ్ చేస్తుంది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది. రిసీవబుల్స్ రావాల్సినవి, పేయబుల్స్ అంటే పే చేయాల్సిన వాటిని ఇది మానిటరింగ్ చేస్తుంది. తర్వాత చూడండి, ఆన్ ది నాన్ ఎస్ఏపి అంటే నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఇట్ ఈస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. మామూలుగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని మామూలుగా నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. ఏదైతే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉందో దాని ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఆన్ ది ఎస్ఏపి ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. సో మేజర్ గా రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ కి సంబంధించినవంతా కూడా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాము. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. కానీ ఎస్ఏపి టెర్మినాలజీలో మామూలుగా దీన్ని ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కిందకి రండి. On the open item management is monitoring the receivables to payables. Okay, ఇది మీకు తెలుసు. ఓకే, రైట్. తర్వాత పాయింట్ చూడండి. If you set the open item management indicator in the master data records at the time of GL account creation. If you set the open item management indicator, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి.
at the time of GL account creation. అంటే చూడండి, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తాం ఎక్కడ, మాస్టర్ డేటాలో. అంటే మీనింగ్ ఏంటి, GL అకౌంట్ క్రియేషన్ లో. ఇఫ్ యు సెట్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఇన్ ది management indicator in master data records at the time of GL account creation, there is an open item management indicator when will you create it. అంటే చూడండి, మీరు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఏమైనా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటే మనకు అక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఒకటి కనిపిస్తుంది. జిఎల్ లో చూసాం మనం, జిఎల్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే పైన ఉంటుంది ఆప్షన్. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేస్తుంటే, అంటే రిసీవబుల్స్ పేబుల్స్ కి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేయాలి. When will you create receivable balances, payable balance GL accounts, you need to activate the open item management indicator. Last 3 lines చూడండి. When will you create receivable balances, payable balances, receivables to payables balances ki GL account create చేస్తే you need to activate the open item management indicator అన్నారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని మీరు యాక్టివేట్ చేయాలి. ఎప్పుడు పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా, రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా మీరు మ్యాండేటరీగా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్ అండ్ ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అంటే మనం ఏమైతే పేయబుల్స్ ఉన్నాయో అలాగే రిసీవబుల్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి అనమాట. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, గుర్తుపెట్టుకోండి. పేయబుల్స్ అంటే ఎగ్జాంపుల్ ఫర్ పేయబుల్స్ చూడండి, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్. రిసీవబుల్స్ అంటే కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ రిసీవబుల్స్ రావాలి. రిసీవబుల్స్ పేయబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకేనా, ఆల్ పేయబుల్స్, ఓకే, అవి రిసీవబుల్స్ పేయబుల్స్ అన్నమాట. ఓకే, పేయబుల్స్ అంటే రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్. రిసీవబుల్ అంటే కమిషన్ రిసీవబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా రిసీవబుల్స్. నెక్స్ట్ క్రిందికి రండి. ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ ది కరెంట్ లయబిలిటీస్. సో పేయబుల్ అకౌంట్ జిఎల్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే కనుక మనం కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. ఎందుకంటే పే చేయాలంటే మీనింగ్ ఏంటి, అప్పున్నట్టే కదా మనం. సో కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. రిసీవబుల్స్, రిసీవ్ చేసే అన్ని కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకోవాలి. రిసీవబుల్స్ అన్ని కూడా కరెంట్ అసెట్స్, పేయబుల్స్ అన్ని కూడా కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. ఆల్రెడీ చెప్పాను, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ఇది కూడా మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ కిందకి రండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ అన్నమాట. టోటల్ గా 5 స్టెప్స్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము, ఎంట్రీస్ పోస్ట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ క్లియరింగ్ కూడా చేస్తాము. ఓకే, నెక్స్ట్ చూడండి, క్రియేట్ రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా, వెళ్ళండి FS00కి వెళ్ళండి. FS00కి వెళ్తున్నాము, రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ ఆల్రెడీ చేశాం కదా, అయినా ఇంకోటి క్రియేట్ చేద్దాంలే. ఇంకోటి చేయండి, ఏముంది, ఇంకొక రెంట్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. FS00కి వెళ్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా రెంట్ అకౌంట్ అంటే, రెంట్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. మీరు చేశారా నైట్ బ్యాచ్ ఏమన్నా విన్నారా? రెంట్ అకౌంట్ 2 క్రియేట్ చేశారు కదా మీరు ఆల్రెడీ చేశాను సార్. ఇది నా వీడియో చూసి చేస్తారా? పాత వీడియోస్ అంతా చూసాను. మరి ఎట్లా, మరి ఇప్పుడు చూస్తే మీరు చూసి చేస్తే మళ్ళీ ఎలా చేయాలి? అంతకు ముందు కాదు, మొన్న చెప్పారు కదా ఈ క్లాసెస్ లోనే చూసి చేశారు సార్ అంతే. మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ చేయాలా మనం? కాన్ఫిగరేషన్స్ ఏం చేయలేదు సార్, ఇంకా జస్ట్ అకౌంట్ క్రియేట్ అయింది. అకౌంట్ క్రియేట్ అని చేశారు. రెంట్ అకౌంట్ జిఎల్ చూపించండి ఒకసారి, సెలెక్ట్ చేయండి అది.
రెంట్ అకౌంట్ 2 సెలెక్ట్ చేయండి. రెంట్ అకౌంట్ 2 చూడు, రెంట్ అకౌంట్ 2 అనేది క్రియేట్ చేశారు ఆయన. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెంట్ అకౌంట్ 2 రెంట్ అకౌంట్ 2 ఇచ్చారు. కంట్రోల్ డేటాకు వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 కరెక్ట్ గా ఉంది, లాస్ట్ లో ఉంది. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సో రెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేశారు ఫస్ట్. నెక్స్ట్ రెంట్ పేయబుల్. నెక్స్ట్ ఏముంది? రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ అంటే ఏంటి? పే చేయాలి కదా. సో రెంట్ పేయబుల్ అనేది క్రియేట్ చేశారా లేదా? చేయలేదు కాబట్టి క్రియేట్ చేద్దాం. రెంట్ పేయబుల్ అని దేని కిందకు వస్తుంది? యాక్చువల్ గా రెంట్ పేయబుల్ అనేది కరెంట్ లయబిలిటీస్ కిందకు వస్తుంది. పేయబుల్ అంటే ఏంటి? మనం పే చేయాలి కదా. పేయబుల్ క్రియేట్ చేయండి. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ కమ్స్ అండర్ లయబిలిటీస్. మనం పే చేయాలి ఇక్కడ. రెంట్ పేయబుల్. కంట్రోల్ డేటా అయ్యేలా తీసుకున్నారా? ఓకే రైట్. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేస్తున్నాం. ఎందువల్ల? ఇది పేయబుల్స్. at the time of payable GL account creation, at the time of receivable GL account creation, you must click on the open item management indicator. గుర్తుపెట్టుకోండి, పేయబుల్ అనే వాడు ఉపయోగపడినా, రిసీవబుల్ అనే వాడు మీకు వినిపించిన వెంటనే మీరు ఏం చేయాలి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, షార్ట్ కీ 001. మీకు ఇంకో డౌట్ వస్తుంది, మరి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఎందుకు యాక్టివేట్ చేయలేదు అక్కడ మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని? ఎవరు చెప్తారు? బై డిఫాల్ట్ గా వెరీ గుడ్ ఆన్సర్. బై డిఫాల్ట్ గా అవన్నీ కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందే కన్సిడర్ చేస్తారు. అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ బై డిఫాల్ట్ ఇట్ విల్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే రైట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. సారీ, G001 అండ్ సేవ్. సేవ్. సేవ్ అవ్వలేదా? లేదండి. ఏ మెసేజ్ వచ్చింది అక్కడ చూపించండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఓన్లీ అలౌడ్ ది బ్యాలెన్స్ షీట్. వెళ్ళండి, అక్కడ వెళ్ళండి. మీరు ఎందులో ఇచ్చారు? బ్యాలెన్స్ షీట్ కదా మనం ఇవ్వాల్సింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు, అందువల్ల తీసుకోవాలా. సేవ్ చేసేయండి, అవుతుంది. చూసారా? డేటా వాస్ సేవ్డ్. డేటా వాస్ సేవ్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఓకే, బట్ మనం క్యాష్ అకౌంట్ ఏమి క్రియేట్ చేయలేదు కదా. సో క్యాష్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది మనం దేనికి తీసుకోవచ్చు? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకుందామా? క్యాష్ అకౌంట్ అనేది ఎసెట్స్ లో తీసుకుందాంలే, కరెంట్ అసెట్ లో తీసుకుందాం. లాస్ట్ నెంబర్ లో చూడండి, క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయండి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్. ఓకే, క్యాష్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కాదు ఇది. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి, పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. క్యాష్ అనేది పేయబుల్ కాదు, రెంట్ పేయబుల్ కాదు, రిసీవబుల్ కూడా కాదు, అందువల్ల తీసుకోవాలి. ఇది జనరల్ జిఎల్ అకౌంట్ అంతే. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. సేవ్. ఓకే రైట్. నెక్స్ట్ ఏమని చూడండి, ఇంకోటి ఉంది కదా. కమిషన్ రిసీవబుల్.
ఓకేనా. రిసీవబుల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. రిసీవబుల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ మనకి రావాలి కదా, కరెంట్ అసెట్స్. రిసీవబుల్ అంటే ఏంటి? రావాలి మనకి, కాబట్టి కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. బ్యాలెన్సెస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, కమిషన్ రిసీవబుల్ అకౌంట్. మీరు ఎండ్ యూజర్ జాబ్ కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ జాబ్ కి వెళ్ళొచ్చు అండి, ఏదైనా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. మనము రెండు వైపులా ట్రైనింగ్ ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇస్తున్నాం అనమాట. కంట్రోల్ డేటా. ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల? రిసీవబుల్ ఇది, కమిషన్ రిసీవబుల్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. రిసీవబుల్ సెలెక్ట్ చేశారు కదా. ఓకే, సేవ్. ఓకేనా. కమిషన్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేశాం. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ గురించి అడిగితే కనుక మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉపయోగిస్తారంటే ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అంటే పే చేయాల్సిన జిఎల్ అకౌంట్స్ ఉంటాయి కనుక. అలాగే ఎట్ ది టైమ్ ఆఫ్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, రిసీవ్ చేసుకుంటారు, ఏమైతే రిసీవ్ చేసుకుంటారో వాటికి సంబంధించింది రిసీవబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. అటువంటి సిచ్యువేషన్ లో యూ మస్ట్ క్లిక్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అని చెప్పాలి. అలాగే ఆల్ పేయబుల్ జిఎల్ అకౌంట్స్, పే చేయాల్సిన జిఎల్ అకౌంట్స్, ఆల్ రిసీవబుల్ జిఎల్ అకౌంట్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేస్తారు? థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. థియరిటికల్ గా నాలెడ్జ్ లేకపోతే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు, హైలీ ఇంపాసిబుల్. ఓకేనా, మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా కాన్ఫిగరేషన్. కమిషన్ రిసీవ్డ్, 5th పాయింట్. కమిషన్ రిసీవ్డ్. వెళ్ళండి, రిసీవ్డ్, రిసీవ్ అయిపోయింది. రిసీవ్ అంటే దేని కింద తీసుకోవాలి? యాక్చువల్ గా అదర్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇన్కమ్ జనరేటెడ్, అదర్ ఇన్కమ్. వెళ్ళండి. కాన్ఫిగరేషన్స్ బాగానే చేస్తున్నారు కదా, మరి ఏంటి ప్రాబ్లం? స్క్రీన్ షేరింగ్ అంటే షేర్ ఏంటి ఎవరు? అదే నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను సార్, ఇది వరకు మొబైల్లో ఉన్నా, అందుకే. ఆ మొబైల్ నుండి లాగిన్ అవ్వకండి, మీకు కనిపించదు. ఏం కనిపిస్తుంది మొబైల్లో? జర్నీలో ఉన్నంతసేపు ఈ లోపు వచ్చేసారు సార్, అందుకని. ఓకే. సో అదర్ ఇన్కమ్ తీసుకోండి, గ్రూప్, అదర్ ఇన్కమ్ గ్రూప్. Other income comes under profit and loss account. Commission received account. Commission received account. Commission received. Received. Line item display short key 001. And save. Completed. సో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేసామండి. ఓకేనా. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేసాం. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏమో చూడండి, ఎంట్రీస్ పోస్టింగ్ కదా. చూడండి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఎంట్రీ పోస్టింగ్స్. సో ఇక్కడ చూడండి, మనము రెంట్ పే చేయాలి. ఏమని చూడండి, మామూలుగా జిఎల్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50, జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-02. ఇది మీకు తెలుసు. సో రెంట్ పే చేయాలి. ఎలా పే చేస్తాము? రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అంటే ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేసి క్లియర్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ జిఎల్ పోస్ట్ చేశాక జిఎల్ క్లియరింగ్ అనుకోండి మీరు, జిఎల్ క్లియరింగ్స్ అనమాట ఇవి. ఇంతకుముందు కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేసాం, వెండారీ చేసాం, జిఎల్ చేయలేదు, ఆ టైప్ అనుకోండి. ఓకేనా. సో రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అనే ఒక ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఓకేనా. FB50కి వెళ్ళండి, FB50. FB50 డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చారా?
నెక్స్ట్ క్రిందికి రండి. రెంట్ అకౌంట్ డేటా టు రెంట్ పేయబుల్ అకౌంట్ అని రెంట్ పేయబుల్ తీసుకోండి. ఫస్ట్ రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంట్ పేయబుల్ తీసుకున్నారు మీరు. ఫస్ట్ రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంటేనా? రెంట్ అకౌంట్ 2 అనుకున్నాం కదా మనం క్రియేట్ చేసింది, అది ఇవ్వండి. రెంట్ అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. దానిపైన ఏమైనా పెండింగ్స్ ఉంటే అవ్వదు, అందువల్ల. రెంట్ అకౌంట్ 2 ఇవ్వండి. డెబిట్ చేయాలి 10,000 అండ్ డెబిట్ చేయండి. దాన్ని డెబిట్ చేయాలి. డెబిట్. వెరీ గుడ్. అందరూ బాగానే చేస్తున్నారు, మేబీ బాగానే చేస్తున్నారు కాన్ఫిగరేషన్స్, అర్థమవుతుంది. కానీ స్క్రీన్ షేరింగ్ అంటే చేయట్లేదు, అది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్ళండి. పేయబుల్, రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్. రెంట్ పేయబుల్ అకౌంట్ తీసుకోండి. 10,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసామన్నమాట. ఓకే, చెక్ చేద్దాం. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 అని వెళ్ళండి. FBL3 అని రెంట్ పేయబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. రెంట్ పేయబుల్ తీసుకోవాలి. ఇక్కడ పేయబుల్ అకౌంట్ కదా మనం ఎంట్రీ పోస్ట్ చేసాం, అదే తీసుకోవాలి. వేరే జిఎల్ తీసుకుంటే అవ్వదు. ఎగ్జిక్యూట్. చూసారా, 10,000 పెండింగ్ ఉంది. ఓకే, మీరు న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీస్తున్నారు కదా. ఇక్కడ యాక్చువల్గా మనం క్లియరింగ్ చేయాలి. క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది మీకు ఆల్రెడీ టైప్ చేసి ఇచ్చాను కదా. ఓపెన్ చేయండి అది. చూడండి, సెకండ్ లైన్ చూడండి. అది పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. చూడండి, రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో క్యాష్ అనొచ్చు, బ్యాంక్ అనొచ్చు. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇది కొత్త టీ కూడా అండి. చూడండి, క్లియరింగ్, జిఎల్ క్లియరింగ్ ఎలా చేస్తాం. F-07 అవుట్ గోయింగ్ పేమెంట్ ఎలా చేస్తాం. అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. ఇండివిజువల్ జాబ్స్ కి వెళ్ళాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కన్సల్టెంట్ గా వెళ్ళిన వాళ్ళు కూడా 100% నేర్చుకోవాలి ఇండివిజువల్ వర్క్. ఎందువల్ల, టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే మీరే ఎంట్రీస్ పోస్ట్ చేసేది మ్యాండేటరీగా చేయాలి, కంపల్సరీ చేయాలి. ఇండివిజువల్ జాబ్ ఏమి ఉండదండి. ఒక 10 టీ కోర్స్ అడుగుతారు, ఒక 10 to 15 minutes జాబ్ ఇచ్చేస్తారు. అదేం లేదు, బిల్ జనరేట్ చేసినంత ఈజీ అది. కానీ కన్సల్టెంట్ జాబ్ కష్టం. సో కన్సల్టెంట్ అనే వాడికి ఇండివిజువల్ వర్క్ తెలియాలి, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్ కూడా తెలియాలి. సో జిఎల్ క్లియరింగ్, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది. రెంట్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకే, వెళ్ళండి. FB07 వెళ్ళండి. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07. డేట్ ఇవ్వండి. అక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ తీసుకోండి. కేజీఎఫ్ తీసేయండి. ఎస్ఏ తీసుకోవాలి. జిఎల్ కదా ఇది, ఇక్కడ ఎస్ఏ వస్తుంది ఆటోమేటిక్గా, మీరు మార్చుకోవాలి. క్రిందకి రండి. అకౌంట్ ఇక్కడ ఏం తీసుకోవాలి మనం. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ మనం క్యాష్ క్రియేట్ చేసాం కాబట్టి క్యాష్ ద్వారా క్యాష్ యూజ్ చేద్దాం. ఒక జిఎల్ అకౌంట్. అమౌంట్ 10,000 క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ అకౌంట్ క్రిందకి రండి. క్రింద ఏం తీసుకోవాలి మనం. ఓపెన్ ఐటమ్ మేనేజ్. చూడండి, ఇక్కడ ఏం తీసుకోవాలంటే పేయబుల్
ఎనీ పేయబుల్, ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తున్నాం కాబట్టి రెంట్ పేయబుల్ తీసుకుంటున్నాం. అది కాకుండా వేరేది ఏదైనా పేయబుల్స్ ఏదైనా సరే ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ లైన్ లో పేయబుల్స్, ఇక్కడ మనం ఏం చేస్తాం, రెంట్ పే చేస్తున్నాం కాబట్టి రెంట్ పేయబుల్ తీసుకుంటున్నాం. అది కాకుండా వేరే ఏదైనా పే చేస్తున్నారు అనుకోండి, ఓన్లీ పేయబులే వస్తుంది. F-07 అనేది అవుట్ గోయింగ్ పేమెంట్ కాబట్టి ఓన్లీ పేయబులే తీసుకోవాలి. ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ F-07, ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ చూస్తామో ఈ అకౌంట్ లో ఓన్లీ పేయబుల్, రెంట్ పేయబుల్ కాబట్టి రెంట్ పేయబుల్ తీసుకుంటున్నాం. సో ఏ పేయబుల్ అయితే ఆ పేయబులే తీసుకోవాలి. ఇక్కడ క్యాష్ పేయబుల్, శాలరీ పేయబుల్, మీకు నేను చెప్పాను ఫస్ట్ లో ట్యాక్స్ పేయబుల్, అవన్నీ అక్కడే తీసుకోవాలి. తర్వాత మీకు డౌట్ వస్తుంది యాక్చువల్గా, ఇది డాక్యుమెంట్ టైప్ అకౌంట్ జిఎల్లా కాదా? అకౌంట్ టైప్ లోకి వెళ్ళిన డ్రాప్ డౌన్ చెక్ కింద అక్కడ కాదు, అక్కడ చేంజ్ చేసాం కదా లాస్ట్ లో చూడండి, అకౌంట్ టైప్ అని ఉంది, అక్కడ ఎస్ ఉంది చూడండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఎస్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. అంటే ఏంటి, జిఎల్ అకౌంట్. క్లియర్ కదా? లాస్ట్ లో ఎస్ ఉందా? అదిగో. ఓకే, క్లోజ్ చేయండి. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఓకే ఓకే, ఎర్రర్ ఫామ్ అయింది. ఏం ఎర్రర్ ఎవరు చెప్తారు? ఎర్రర్ ఎందుకు వస్తుంది ఎవరు చెప్తారు? మనం గ్లోబల్ సెట్టింగ్స్ చేసాం. గ్లోబల్ సెట్టింగ్స్ చేసే టైంలో టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయలేదు. మీరు చెక్ చేయండి, గ్లోబల్ సెట్టింగ్స్ లో మనము టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. 11th కాన్ఫిగరేషన్, గ్లోబల్ సెట్టింగ్ లో 11th కాన్ఫిగరేషన్ చేయలేదు. OBA0 డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. OBA0 న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి, OBA0కి వెళ్ళండి. ఇది జిఎల్ టోలరెన్స్ ఎర్రర్ అనమాట. జిఎల్ కి సంబంధించిన టోలరెన్స్ ఎర్రర్. నివెంట్రీకి వెళ్ళండి, నివెంట్రీకి వెళ్ళాలి, మనం క్రియేట్ చేయలేదు కదా. ఇది జిఎల్ కి సంబంధించిన టోలరెన్స్ ఎర్రర్. మీరు టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశారు ఇంతకు ముందు? ఆ టోలరెన్స్ గ్రూప్ ఇచ్చింది ఏదో ఒకటి ఇచ్చేసారు కదా. కంపెనీ కోడ్ వద్దు, కంపెనీ కోడ్ లెవెల్లో వద్దు, టోలరెన్స్ గ్రూప్, ఐఎమ్ సారీ, కంపెనీ కోడే ఇవ్వండి, టోలరెన్స్ గ్రూప్ వద్దు ఇక్కడ. కంపెనీ కోడ్ లెవెల్లో మీ టోలరెన్స్ గ్రూప్ ఇంతకుముందు ఇచ్చేది లేదా? వేరే దానికి ఉపయోగించుంటారు కదా, వెండర్ కి కస్టమర్ కి అన్నిటికీ ఒకటే ఇవ్వమని చెప్పాను నేను. ఇది ఇచ్చారు కదా, సేవ్ చేసేయండి. టోలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్, అలాగే సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా కాన్ఫిగరేషన్ చేయడానికి మనకి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది చెప్పాను మీకు. సో ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది జిఎల్ కి సంబంధించింది క్రియేట్ చేయలేదు ఇంతకు ముందు. మనం వెండర్ క్రియేట్ చేసాం, కస్టమర్ కి క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్ క్రియేట్ చేసాం, కానీ జిఎల్ గ్రూప్ కి జిఎల్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. ఒక ఎర్రర్ వచ్చింది దానివల్ల అనమాట. సో ఆ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఓకే, ఈ సెషన్ క్లోజ్ చేయండి. సో ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా ఎర్రర్ ఉండదు, మనకు కనిపించదు. చూసారా, ఆటోమేటిక్ గా పిక్ అయింది 10,000. ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10,000. ఎంటర్డ్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ 10,000 లాస్ట్ లో. నాట్ అసైన్ 00 ఉంటేనే పోస్ట్ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఎంట్రీని పోస్ట్ చేస్తాం. క్లియరింగ్ అయితే చెక్ చేద్దాం, వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3 సెషన్ కి వెళ్ళండి. సెషన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉన్నాం కదా, మినిమైజ్ చేస్తారు మీరు చూడండి, మాక్సిమైజ్ చేయండి, లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఏం లేదు, కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, కంప్లీటెడ్. అర్థమైందా లేదా? మిగిలిన వాళ్ళు అర్థమైంది సార్. బి యాక్టివ్గా ఉండండి, ఎలా ఉండాలి స్టూడెంట్స్ అంటే? ట్రైనర్ కి టార్చర్ చూపించాలి. మీరు ఎవరు మాట్లాడలేదు, అర్థం కావట్లేదు. లాస్ట్ బ్యాచ్ ఉండేవాళ్ళు మామూలుగా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మీరు ఎందుకు డల్ ఉన్నారు? ఉండకూడదు, అలా ఉండకూడదండి. సక్సెస్ అవ్వాలంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా. అర్థం అవ్వకపోవటం అంటూ కూడా, అర్థం అవ్వకపోతే నాకు భయంకరంగా కాల్స్ వస్తాయి. వెరీ రేర్, అసలు అర్థం అవ్వలేదు అనే వాళ్ళు ఎవరు ఉండరు, వెరీ రేర్ పీపుల్. ఇంత క్లియర్ గా చెప్తుంటే అర్థం అవ్వకపోతే ఇంకేముంది, దేనికి
అది ఇది కూడా అర్థమైపోతే ఇంకేం రాదని అర్థం. ఓకేనా, క్లియర్ కదా? కొంతమంది వీడియోస్ ఫాలో అవుతున్నారు, నో ఇష్యూ. సో మనం ఇక్కడ పేమెంట్ క్లియర్ చేసేస్తాం. ఇది అవుట్ గోయింగ్ పేమెంట్. మరి ఇన్కమింగ్ పేమెంట్ ఎలా పోస్ట్ చేస్తామో, ఎలా క్లియర్ చేస్తామో చూద్దాం. వెళ్ళండి, ఇన్కమింగ్ పేమెంట్ కిందకి ఎంటర్ చేయండి దాన్ని. ఇన్కమింగ్ పేమెంట్ ఇక్కడ చూడండి, ఇన్కమింగ్ పేమెంట్. సో ఇక్కడైనా అంటే జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ సింగిల్ స్క్రీన్ FB50, జిఎల్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబల్ స్క్రీన్ F-02. సో ఇన్కమింగ్ పేమెంట్ మనకి రిసీవ్ అవ్వాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. చూడండి దానిపైన ఉంది ఎంట్రీ, దానిపైన ఉన్నది కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో ఈ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. తర్వాత రిసీవ్ అయినట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. మీకు ఇక్కడ టీ కోడ్ తెలుసు కదా, టీ కోడ్ కామన్ FB50 లేదంటే F-02తో కూడా చేయొచ్చు. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. డేట్ ఇవ్వండి. కమిషన్ రిసీవబుల్ అకౌంట్ ఫస్ట్ రిసీవబుల్ తీసుకోవాలి. రిసీవబుల్, పేయబుల్ అండ్ రిసీవబుల్ కమ్స్ అండర్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వస్తాయి. కమిషన్ రిసీవబుల్ 20,000 ఇచ్చారు. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ చేద్దాం. క్రెడిట్ చేయండి. 10,000 20,000 ఎంటర్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని. ఓకేనా, కమిషన్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. ఓకేనా, సిమ్యులేట్ సేవ్ చేయండి. కరెక్టే పోస్ట్ చేస్తారు. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళండి, డిస్ప్లే. ఓకే, మీరు టైపింగ్ ఎలా చేశారా? ఫస్ట్ లైన్ అయితే 1 పైన క్లిక్ చేయండి. రిసీవబుల్ ఏనాది? 2 పైన క్లిక్ చేయండి, బ్యాక్ వెళ్ళి రిసీవ్డ్ ఏనా? ఓకే, రిసీవ్డ్ కరెక్ట్ ఉంది. వెళ్ళండి, ఫైన్. సో FBL3M సెషన్కి వెళ్ళండి. వెళ్ళరా? సో ఇక్కడ కమిషన్ రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ 20,000 రిసీవబుల్ అకౌంట్. ఓకే, దీన్ని మనం క్లియర్ చేయాలి. ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి నేను చూపించాను. ఓపెన్ చేయండి, వెళ్ళండి. చూడండి, క్లియరింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ కి ఏమి ఇచ్చాము? F-07, ఇన్కమింగ్ పేమెంట్ కి F-06. ఓకే, F-06 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. ఓకేనా, వెళ్ళండి. F-06 ట్రాన్సాక్షన్ కోడ్, ఇన్కమింగ్ పేమెంట్ ఎంట్రీ F-06, అవుట్ గోయింగ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ కోడ్ F-07. ఇది ఇన్కమింగ్ కాబట్టి F-06 ఇచ్చాము. డాక్యుమెంట్ టైప్ మార్చండి, DZ ఉంది దాన్ని మార్చాలి, SA డాక్యుమెంట్ కింద మార్చండి. తర్వాత క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు, బట్ మనం క్యాష్ క్రియేట్ చేసాం కాబట్టి క్యాష్ అకౌంట్ యూజ్ చేద్దాం. ఇక్కడ రిసీవబుల్ తీసుకోవాలి. రిసీవబుల్ తీసుకోండి. రిసీవబుల్ తీసుకున్నారు కదా? ఓకే, ఫైన్.
క్యాష్ ఇచ్చారా? ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. నాట్ అసైన్ 00 ఎంటర్డ్ అమౌంట్ కరెక్ట్ ఉంది. ఓకే, గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవబుల్. ఓకే, సేవ్ చేసేయండి. పోస్ట్ డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. వెళ్ళండి FBL3 సెషన్కి వెళ్ళండి. క్లియర్ ఐటమ్ తీసుకోవాలి, రిసీవబుల్ అకౌంట్ తీసుకోండి. క్లియర్ అయిపోయిందా? అది అర్థమైంది అందరికి? ఒకసారి MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి. సో చదవండి, ప్రాపర్ గా చదవండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. చూడండి, సో ఇవి తెలియకుండా కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేయలేరు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏదో 1 hour క్లాస్ వింటే జాబ్ రాదండి. కోర్స్ నేర్చుకోవాలి, ప్రాపర్ గా సబ్జెక్ట్ పైన కమాండింగ్ నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి. అలాగే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అంతా గ్రో చేసుకోవాలి. అలాగే ప్రాక్టీస్ చేయాలి, మెటీరియల్ చదవాలి. చదవకుండా జాబ్ అయితే రాదు, ముందే చెప్తున్నాను. థియరిటికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను, చాలా నోట్స్ చెప్తున్నాను మీకు. సో ఇదంతా చదవాలి, చదివితేనే మీకు ఎలిజిబుల్ అనమాట, లేకపోతే లేదు. సో ఈ కాన్సెప్ట్ ఏంటి? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనమాట. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్చువల్లీ మంత్ అండ్ ప్రొవిజన్స్ అంటారు. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, యాక్యురల్ డిఫరెల్ అనేవి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మానిటరింగ్ ది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అనమాట. అంటే రిసీవబుల్స్, పేయబుల్స్ అన్ని కూడా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి అనమాట. సో ఆన్ ది నాన్ SAP టర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. SAP టర్మినాలజీలో ఏమంటారు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈజ్ మానిటరింగ్ ది రిసీవబుల్ బ్యాలెన్సెస్, పేయబుల్ బ్యాలెన్సెస్. ఓకే, మీకు తెలుసు. If you set the open item management indicator in the master data records at the time of GL account creation, there is an open item management indicator ఉంటుంది అనమాట. అంటే మీరు FS00 చూసాం కదా, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఉంటుంది. When will you create receivable balances GL accounts, payable balance GL account, you need to activate the open item management indicator. మీరు రిసీవబుల్ GL అకౌంట్ క్రియేట్ చేసినా, పేయబుల్ GL అకౌంట్ క్రియేట్ చేసినా, మన ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కావాలంటే కనుక యాక్టివేట్ చేసుకోవాలి. కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి మ్యాండేటరీగా చేయాలి. నేను చెప్తాను వాటికి. ఓకేనా? ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ రిసీవబుల్, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కిందకి వస్తాయి అనమాట. వీటికి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద యాక్టివేట్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్, ఆల్ పేయబుల్ GL అకౌంట్, ఆల్ రిసీవబుల్ GL అకౌంట్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో పేయబుల్ అంటే ఏంటి? రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్, ఇవన్నీ కూడా పేయబుల్స్. రిసీవబుల్ అంటే ట్యాక్స్ రిసీవబుల్, కమిషన్ రిసీవబుల్, ఇవన్నీ రిసీవబుల్స్ అన్నమాట. అది నెక్స్ట్, ఆల్ పేయబుల్స్ కమ్స్ అండర్ లయబిలిటీ. లయబిలిటీస్ కిందకి వస్తుంది. పేయబుల్స్ అంటే మనం పే చేయాలంటే అప్పే కదా, సో లయబిలిటీ కింద తీసుకుంటాం. ఆల్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ అసెట్స్, ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తుంది అనమాట. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మీకు తెలుసు ఇవన్నీ కూడా. ఓకే, రైట్. సో ఇది టోటల్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అర్థమైందా లేదా? ఈ మెటీరియల్ చదవండి, కాన్ఫిగరేషన్ చేయండి, ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయండి. అలాగే స్క్రీన్ షేరింగ్ అడిగిన వెంటనే చేయండి, లేట్ చేయకండి. ఈయన బాగా చేస్తారు ఎవరో కానీ. మీ పేరేంటి? మణికంఠ గారు. బాగా చేశారు, చేయండి మీరు డైలీ. ఒకవేళ ప్రతిభ గారు జాయిన్ అవుతారు, అవ్వకపోతే మీరు చేయండి, సరేనా? ఓకే, వెరీ గుడ్, బాగా చేశారండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.
ఆ షీట్ పోస్ట్ చేయండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఆ షీట్. ఓకే, ఓకే. మీరు టైప్ చేశారు కదా, అది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ డే.